కన్నడ ఊటీ న్యూస్కి స్వాగతం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజన ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ఎప్పటికైనా మానుకోవాలని 1,86,00,000 అడవి తల్లి బాట పేరుతో రోడ్డు వేసి బ్రిడ్జి నిర్మాణం జరపకుంటే సదరు రోడ్డు ఎందుకు వేసినట్లో చెప్పాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం డుమ్రిగూడ మండలం పెద్దపాడు గ్రామానికి తూతూ మంత్రంగా రోడ్డైతే వేశారని, మరి చాపరాయి గడ్డ వద్ద వంతెన ఎందుకు మరిచారని ప్రశ్నించారు. మోంతా తుఫాన్ దాటికి కూలిపోయిన పాఠశాల భవనం పరిశీలించి స్థానికుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాధనం దుర్వినియోగంపై కూటమి తీరును తప్పుబట్టారు. అది ముందు రోజున పడిపోయింది సార్. అది పడిపోయిన తర్వాత ఇది పడింది సార్. గవర్నమెంట్ వాళ్ళు అంతా రాస్తున్నారు. రాసిన తర్వాత ఏంటంటే మీకు బియ్యం కానీ పప్పులు కానీ ఏమైనా ఇస్తారు. అలాగైతే ఈ డ్యామేజ్ అయిందని డబ్బులు కూడా ఇస్తారు. దగ్గర ఉన్న ఆధార్ కార్డులు ఏమైనా వాళ్ళు అడిగితే వాళ్ళకి ఇవ్వండి అమ్మా, అది వాళ్ళు చేస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు అరకు నియోజకవర్గం డుమ్రిగూడ మండలం డుమ్రిగూడలో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి మన చాపరాయి ప్రాంతంలో ఈరోజు మనం ఉన్నాం. ఈరోజు ఏంటంటే గ్రామస్తులు అలాగే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కూడా ఈరోజు రావడం జరిగింది. మరి ఇక్కడ అడవి తల్లి బాట అనేటటువంటి కార్యక్రమంతో మరి 1,86,00,000 రూపాయలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోడ్డు వేశారు. ఆ రోడ్డు వేసిన తర్వాత మరి ఈరోజు డుమ్రిగూడ రావాలనుకుంటే ఆ రోడ్డు నుంచి మీరు చూస్తున్నారు. ఆ రోడ్డు నుంచి ఇక్కడ కలవర్ట్ కానీ లేదా బ్రిడ్జి కానీ కట్టవలసినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇది ఎలా ఉందంటే ఏదో సినిమాలో యమగోళ సినిమాలో అమ్మ తాళం వేసి తిని కానీ కొండె వేయడం మర్చిపోతుంది అనేటటువంటి సంధానం ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే బ్రిడ్జి వేశారు, అడవి తల్లి బాట అనేటటువంటి దాన్ని వేశారు, కానీ అటు బాట వేశారు, ఇక్కడ ఏంటంటే కళ్ళులో మిగిలిపోతున్నారు. కానీ బాట అయితే ఇక్కడ లేదు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కానీ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం నాయకులు ఒక్కసారి ఈ ప్రాంతాన్ని గుర్తించి ఇక్కడ బ్రిడ్జి నిర్మించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం.